చును, మును మరియు మొక్కజొన్న తోట. ఒక చిన్న గ్రామంలో చును మరియు మును అనే ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉండేవారు. వాళ్లు చాలా చురుకైన, సంతోషంగా ఉండే పిల్లలు. ఒకరోజు ఉదయం వారు పొలాల దగ్గర నడుస్తూ వెళ్తున్నారు. వాళ్లు తమ నాన్నగారు పనిచేస్తున్న పొలానికి చేరుకున్నారు. అక్కడ వారి నాన్నగారు మొక్కజొన్న గింజలు విత్తుతున్నారు. చును అడిగింది, నాన్నా, మేము కూడా మీకు సహాయం చెయ్యాలా? మును కూడా ఆనందంగా చెప్పింది, అవును నాన్నా, మేము కూడా పనిచేస్తాం. నాన్నగారు చిరునవ్వుతో వాళ్లను చూసి చెప్పారు, సరే బంగారమా, రండి, మీరు కూడా నాకు సహాయం చెయ్యండి. చును మరియు మును చాలా సంతోషపడ్డారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న నీళ్లు పోసే డబ్బా పట్టుకున్నారు. చును ఒకవైపు పట్టుకుంది, మును మరోవైపు పట్టుకుంది. ఇద్దరూ కలిసి చిన్న చిన్న మొక్కలకు నీళ్లు పోశారు. కొంత దూరం నుంచి నాన్నగారు వాళ్లను చూసి ఆనందంగా నవ్వారు. కొన్ని వారాల తర్వాత చిన్న చిన్న మొక్కలు బయటకు వచ్చాయి. పచ్చగా కనిపిస్తున్న ఆ మొక్కలను చూసి చును, మును చాలా ఆనందపడ్డారు. వావ్, మన మొక్కలు పెరుగుతున్నాయి అని వారు ఆనందంగా కేకలు వేశారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పొలంలో కలుపు మొక్కలు పెరిగాయి. చును చెప్పింది, మును, ఇక్కడ కలుపు మొక్కలున్నాయి. మును చెప్పింది, అవును అక్కా, వాటిని తీసేయాలి. చును కలుపు మొక్కలను తీసింది. మును గడ్డిని తీసింది. ఇద్దరూ కలిసి పొలాన్ని శుభ్రంగా చేశారు. మొక్కజొన్న మొక్కలు మరింత బలంగా పెరిగాయి. కొన్ని వారాల తర్వాత మొక్కజొన్న పంట పెద్దగా పెరిగింది. పచ్చని మొక్కలపై పసుపు రంగు మొక్కజొన్న కంకులు కనిపించాయి. ఆనందంగా చెప్పింది, మును, చూడు, మన మొక్కజొన్న పండింది. మును ఆనందంతో ఎగిరింది. చును మొక్కజొన్న కంకులను కోయడం మొదలుపెట్టింది. మును వాటిని ఒక పెద్ద బుట్టలో వేసింది. కొంతసేపటికి బుట్ట నిండిపోయింది. ఇద్దరూ కలిసి ఆ బుట్టను ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళాక నాన్నగారు మొక్కజొన్నను మంటపై కాల్చారు. వాసన చాలా రుచిగా వచ్చింది. చును మరియు మును ఆ మొక్కజొన్నను తిన్నారు. వాళ్లు ఆనందంగా చెప్పారు, అయ్యో, ఎంత రుచిగా ఉంది! మనమే పెంచిన మొక్కజొన్న కదా, చాలా యమ్మీ! నాన్నగారు నవ్వుతూ చెప్పారు, మీ కష్టానికి వచ్చిన ఫలితం ఇది.